విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈ రోజు క్లాస్ లో నీడ్ టు బి అనే టాపిక్ లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. గత వీడియోలో నీడ్ టు బిని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకున్నారు. సో నీడ్ అంటే ఏంటి, అవసరం. బి అంటే ఏంటి, ఉండు. నీడ్ టు బి అంటే ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి బ్రేవ్ అంటాం, అంటే నేను ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బి కేర్ఫుల్ అంటాం, అంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. బి అంటే ఏంటి, ఉండు. నీడ్ టు బి అంటే ఉండాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ టాపిక్ లో ప్రశ్నలు ఎలా అడగాలంటే డూ అండ్ డస్, ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రశ్నలు అడగాలి. సో ఇక్కడ నాతో పాటు కిషోర్ అండ్ శివ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీరు యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నించడం ఎలాగో, జవాబులు చెప్పడం ఎలాగో చెప్పబోతున్నారు. విందాం పదండి. ముందుగా యు అనే సబ్జెక్ట్ పైన అబ్బాయిని ప్రశ్నలు అడగండి. Do you need to be happy? Yes, I need to be happy. అంటే మీరు సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉందా అంటే అవును అంటుండు. ఎస్, ఐ నీడ్ టు బి హ్యాపీ. యు, దే. Do they need to be happy? Yes, they need to be happy. అంటే వారు హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఎస్ అంటుండు. హీ, Does he need to be happy? Yes, he needs to be happy. షీ, Does she need to be happy? Yes, she needs to be happy. హ్యాపీ అనేది ఏంటి, అడ్జెక్టివ్. ప్లేస్ కూడా వాడచ్చు. డూ యూ నీడ్ టు బి ఇన్ ముంబై, మీరు ముంబైలో ఉండాల్సిన అవసరం ఉందా అంటే బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ వాడచ్చు, ప్లేస్ వాడచ్చు, పర్సన్ కూడా వాడచ్చు. నువ్వు మీ పేరెంట్స్ తో ఉండాల్సిన అవసరం ఉందా, డూ యూ నీడ్ టు బి విత్ యువర్ పేరెంట్స్. సో ఇదండి. మరి నో చెప్పడం ఎలాగనో చూద్దాం. మీరు ఒక ప్లేస్ తీసుకోండి, నో చెప్పండి. మీరు Do you need to be in Hyderabad? No, I don't need to be in Hyderabad. మీరు హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉందా అంటే లేదా, అవసరం లేదు అంటుండు. దే, Do they need to be in Hyderabad? No, they don't need to be in Hyderabad. he, Does he need to be in Hyderabad? No, he doesn't need to be in Hyderabad. she, Does she need to be in Hyderabad? No, she doesn't need to be in Hyderabad. చూశారు కదా. యూ, దే పైన అడిగేటప్పుడేమో దే, డూ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. హీ, షీట్ వచ్చినప్పుడు డస్ వచ్చింది. ఇదండి నీడ్ టు బి అయిన ప్రశ్నలు, నీడ్ టు బి అనే టాపిక్ పైన ప్రశ్నించే విధానం. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసిరెడ్డి. నమస్కారం.